కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్ రాగంపేటలో ఆదివారం ఉదయం అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి జగ్గంపేట ఎంఎస్ఓ జి కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం కెర్లంపూడి మండలం గోనేడ గ్రామం నుంచి పీడీఎస్ బియ్యాన్ని రాజనగరం వైపుకు తరలిస్తుండగా తమకు వచ్చిన సమాచారం మేరకు గండేపల్లి మండలం జడ్ రాగంపేట గ్రామ శివారు బంకు వద్ద విజిలెన్స్ సిఐ టి వెంకట నాగరాజు ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నామన్నారు. 1,74,780 రూపాయలు విలువ చేసే 38 క్వింటాళ్ల 84 కేజీల బియ్యాన్ని స్వాధీనపరుచుకొని ఎంఎస్ఓ పాయింట్కి తరలించామన్నారు. అలాగే ఈ బియ్యాన్ని తరలిస్తున్న అశోక్ బడా దోస్త్ వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించినట్టు ఎంఎస్ఓ తెలిపారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే స్వాధీనపరుచుకున్న బియ్యం 2 రోజుల క్రితం కెర్లంపూడి మండలంలో ఏలేరు వరద బాధితులకు ఇచ్చిన బియ్యంగా తెలుస్తుంది. నమస్కారం అండి. నేను సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ జగ్గంపేట. నా పేరు కృష్ణ అండి. మాకు వచ్చిన సమాచారం మేరకు విజిలెన్స్ మరియు సివిల్ సప్లైస్, రెవెన్యూ, లోకల్ పోలీసు వారి సహాయంతో ఈరోజు గోనేడు నుంచి ఇలా రాజానగరం వైపు ఒక వాహనంలో ఇల్లీగల్ పీడీఎస్ రైస్ తరలిస్తున్నారనే సమాచారంతో ఈరోజు ఉదయం గండేపల్లి మండలం జడ్రాగంపేటలో గల పెట్రోల్ బంకు దగ్గర మేము ఆడ వేచి ఉండి ఆ వాహనం ఏదనేది ఇలా వచ్చేటప్పుడు గుర్తించి ఆ వాహనాన్ని ఆఫ్ చేయగా అందులోని పీడీఎస్ రైస్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. వెంటనే ఆ వాహనం ప్లస్ అందులోని ఉన్నటువంటి డ్రైవర్ని స్వాధీనపరుచుకుని ఆ విజిలెన్స్ సిఐ గారు అతని వివరాలు అన్నీ కూడా తీసుకుని ఆ సదరు స్టాక్ని మన లోకల్ ఎంఎల్ఎస్ పాయింట్లోని ఈ కేసు ఫైల్ అయ్యి ఆ కేసు తీరే వరకు కూడా ఈ స్టాక్ సేఫ్ కస్టడీ నిమిత్తం ఎంఎల్ఎస్ పాయింట్లో అప్పగించడానికి సివిల్ సప్లైస్ డ్యూటీగా నేను స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇదే రోజు మళ్ళీ వెంటనే సదరు స్టాక్ని ఎంఎల్ఎస్ పాయింట్ జగ్గంపేట వారికి అప్పగించడం కూడా జరిగింది. ఇది స్టాక్ ఎంత అంటే 38,84 క్వింటాల్. దీని వాల్యూ టోటల్గా 1,74,780 రూపాయలు వస్తుంది. దీని వాహనం అశోక దోస్త్ అనే వాహనం అది సుమారుగా 6 లక్షలు సుమారు ఉంటుంది. ఇటువంటి ఇల్లీగల్ డైవర్షన్ ఆఫ్ పీడీఎస్ చేస్తున్నటువంటి గోనేడ కెర్లంపూడి మండలం గోనేడ గ్రామస్తుడైనటువంటి గంగాధర్ సన్న వెంకట్రావు అనే వారిపై క్రిమినల్ కేసు ఫైల్ చేసి వీరి మీద అలాగే మళ్ళీ సివిల్ సప్లైస్ 6A కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ కేసు ఫైల్ చేసి జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో మరియు జ్యుడిషియల్ కోర్టులోని కూడా పెట్టడం జరుగుతుంది. వీరి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలియపరుచుకుంటున్నాను.